రాస్తారు ఇన్ని ఇయర్స్ చేసిన ఫిలింకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. మగాడంటే ఏంటి సార్? కనిపించిన ప్రతి అమ్మాయి వెనకపడ్డమా, లేకపోతే ఒక అమ్మాయిని ప్రేమించిన వెంటనే పనులన్నీ చేసేయడం? ఎన్నాళ్ళుగా తెలుసు మీకు రాజ్ తరుణ్ గారు? ఈ మూవీతోనే లేకపోతే ముందేమన్నా పరిచయం ఉన్నారు? లేదు ఈ మూవీతోనే పరిచయం. అండ్ చెప్తే కొంచెం క్రేజీగా ఉంటుందేమో, పర్లేదు చెప్పండి. నాకు రాజ్ తరుణ్కి ఒక జరుగుతున్న దానికి ఇప్పుడు చూస్తున్న రాజ్ తరుణ్కి అసలు సంబంధమే లేదు. అదంతా జరిగిన తర్వాత మేము డబ్బింగ్కి కలిసామని. అంటే రాజ్ తరుణ్ గారి బిహేవియర్ అందరితో ఒకేలా ఉంటుందా, లేకపోతే కొంచెం అబ్బాయిలతో వేరుగా అమ్మాయిలతో వేరుగా ఉంటుందా? ఎందుకు చేయాల్సి వచ్చింది మాంగళ్యం సినిమా? మా మమ్మీ సీరియస్ అయింది నా మీద. లైక్ ఏంటి ఇది, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఏంటి డైలాగ్స్ అదంతా. మాంగళ్యం తర్వాత అలాంటి కామెంట్స్ ఏమైనా ఫేస్ చేశారా? చాలా కామెంట్స్ వచ్చాయి. లైక్ అబ్బాయిలందరూ వాళ్ళ ఎక్స్తో నన్ను కంపేర్ చేయడం. ఏ హావ్యూస్, వెల్కమ్ టు ఫిల్మీ లుక్స్. నేను మీ చందు. సో ఈరోజు మీ ముందుకి ఒక అందమైన అమ్మాయిని, అలానే హీరోయిన్ని, యాక్ట్రెస్ని తీసుకొచ్చేసాను. సో బేసిక్గా రీసెంట్గా రాజ్ తరుణ్ గారు మూవీ భలే ఉన్నాడు. ఈ మూవీలో వన్ ఆఫ్ ద హీరోయిన్ ఆవిడ. చూడంగానే భలే ఉంది కదా అనిపిస్తుంది అనమాట. ఆవిడే ఇందు గారు ఈరోజు నాతో ఉన్నారు. సో ఆవిడ ప్రీవియస్ ప్రాజెక్టుల గురించి, అప్కమింగ్ ప్రాజెక్ట్ గురించి, ఇంకా ఆవిడ గురించి ఇంకా తెలుసుకునే ప్రయత్నం అయితే ఈరోజు మనం చేద్దాం. హలో ఇందు గారు. హలో, ఎలా ఉన్నారు? ఐఎమ్ గ్రేట్, హౌ ఆర్ యూ? నేను చాలా బాగున్నాను. సో అంటే జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఏంటి షూటింగ్స్? సో ప్రజెంట్ లైఫ్ ఎలా ఉంది, ఏంటి? ప్రెసెంట్ లైఫ్ వాజ్ వెరీ గుడ్ గోయింగ్. అంటే లైక్ చాలా అన్ఎక్స్పెక్టెడ్గా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ రావడం, అండ్ వచ్చిన అన్నీ కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ రావడం, మంచి కాస్టింగ్ ఉన్న ప్రాజెక్ట్స్. సో మంచి బ్యానర్స్ రావడం, దట్ వాజ్ లైక్ వెరీ ఫెనామినల్ అన్నమాట లైఫ్ టైంలో. సో యా, ఆల్ గుడ్ గోయింగ్. ఓకే. ఇందు ఇందు అంతేనా? ఫుల్ లేదు లేదు, ఇందు ప్రీతి. ఇందు ప్రీతి. యా. ఎక్కడ? ఇక్కడేనా? ఏపీ టు తెలంగాణనా, లేకపోతే? ఏపీ టు తెలంగాణ. ఏపీ టు తెలంగాణ. ఏ ఊరండి? పుట్టింది పెరిగింది మొత్తం? ఒంగోలు. ఒంగోలు. ఏపీలోనే, లైక్ ఒంగోలులోనే నేను పుట్టి పెరిగింది. నా స్టడీస్ అదంతా ఒంగోలులోనే. ఓకే. సో లాస్ట్ ఒక 15 years నుంచి ఇక్కడ సెటిల్డ్ హైదరాబాద్. 15 years నుంచి. లైక్ మై మదర్ అండ్ ఫాదర్ ఇక్కడే సెటిల్డ్, అండ్ నా స్టడీస్ అంతా అయిపోయిన తర్వాత ఐ కేమ్ హియర్. ఓకే. అంటే మామూలుగా ఇప్పుడు ఫాదరు మదరు ఏదైనా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండా, లేకపోతే సినిమాలకి సంబంధించిన? లేదు, ఐ కెన్ సే దట్ లైక్ మై ఫాదర్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్, మై మామ్ ఈజ్ అ బ్యూటీషియన్. లైక్ షీ యూస్ టు ట్రైన్ అనమాట VLCCలో. ఒకప్పుడు చేసింది, నౌ షీ ఈజ్ ఇన్ హోమ్, షీఈస్ టేకింగ్ రెస్ట్. డాడీ ఇన్ టు బిజినెసెస్ అండ్ ఆల్. బట్ ఎక్కడ ఇండస్ట్రీ ఉంది, సంబంధం ఉంది. ఓకే. బట్ అది బయటికి రాలేకపోయింది అనమాట. సంబంధం అయితే ఉంది ఫర్ ఇండస్ట్రీ. అవునా? ఎవరున్నారు తెలిసిన? మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ అదంతా ఏం లేదు. మై ఫాదర్ లైక్ హీ ప్రొడ్యూస్డ్ ఎ ఫిలిం ఇన్ 2019. ఓకే. సో లైక్ అది కొన్ని ఇది వల్ల ఇట్ డిడ్ంట్ కేమ్ అవుట్. యా. సో అట్లా మీకు ఎక్కడ ఈ యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ వచ్చింది? మనం ఇంట్రెస్ట్ అదంతా నేను లైక్ పర్టికులర్గా ఇదే చేయాలని ఏం అనుకోలేదు, కానీ డెస్టినీ టుక్ మీ హియర్. డెస్టినీ చూస్డ్ మీ టు బి అన్ యాక్ట్రెస్. లైక్ నేను ఎప్పుడు కూడా నేను యాక్టింగ్ చేయాలి, ఫిలిం ఇండస్ట్రీలోకి రావాలని ఎప్పుడు అనుకున్నది లేదు. బట్ ఏదో అలా ఫ్లోలో వచ్చేసాను, రావాలనిపించింది, వచ్చేసాను. ఐ డిడ్. చదువుకున్నారా? అంటే పెద్దగా ఏం కాదు. ఓకే, చదువుకున్నా, చెప్పుకోవడానికి చదువుకున్నా. డాక్టరా, ఇంజనీరా? అట్లే లేదు. డిగ్రీ కూడా లేదు. నాకు కావాల్సిన నాలెడ్జ్ కోసం నేను చదువుకున్నా అంతే. ఓకే. ఓకే. చదువు అనేది నాలెడ్జ్ ఉంటే, నాలెడ్జ్ కోసం అంతే. అంటే ఇంట్లో ఎక్కువ చదువుకోమని కొంచెం ప్రెజర్ చేయటం ఇవన్నీ ఉండవా ఇందు గారు? లేదు, మా ఇంట్లో ఎప్పుడు లైక్ వాళ్ళు ఎట్లా అంటే నేను ఏదంటే అదే, నాకేం కావాలంటే అదే. దే బీన్ లైక్ వెరీ బిగ్ బోన్ టు మీ. సో నా ఫ్యామిలీ ఎప్పుడు నన్ను పలా ఇది చేయి, అదే చేయి అని చెప్పి నన్ను ఎప్పుడు ఫోర్స్ చేసింది లేదు. అండ్ నేను చేసిన దాన్ని కూడా ఎప్పుడు తప్పు పట్టింది లేదు. బికాస్ దే నో వాట్ ఐఎమ్ లైక్.
దే రెస్పెక్ట్ మై డిసిషన్స్, దే ట్రస్ట్ మీ వెరీ బ్లైండ్లీ అనమాట. సో దే నెవర్ సెడ్ నో టు మీ. సూపర్. అండ్ ఇప్పుడైతే భలే ఉన్నాడే, కానీ దీనికంటే ముందు మీరు ఒక కల్ట్ మూవీలో యాక్ట్ చేశారు, మాంగళ్యం, డైరెక్టెడ్ బై బండి సరోజ్. సో అది ఎప్పుడు నాకు తెలిసి ఒక 3-4 years అవుతుంది కదా? లేదు లేదు లేదు, అది 2.5 years అయింది. 2.5 years అవుతుంది. ఓకే. బట్ మీరు వచ్చింది బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఈ దీంట్లో నుంచి మీరు వచ్చారు, అండ్ మీ ఫ్యామిలీ ఇదంతా బిజినెస్ బ్యాక్గ్రౌండ్. బట్ మాంగళ్యం సినిమా వచ్చి పూర్తి కల్ట్ క్లాసిక్, అంటే సినిమా ఇండస్ట్రీల నుంచి వచ్చిన అమ్మాయి అయితే మేబీ అర్థం చేసుకోవచ్చు. సడన్ గా ఈ ఫేస్ చేంజ్ అనేది కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా ఇంట్లో. ఆ మూవీలో కొంచెం రొమాంటిక్ సీన్స్ కానీ, లేకపోతే చిన్న చిన్న బూతులు అక్కడక్కడ వచ్చే బూతులు కానీ. సో ఏంటి అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది మాంగళ్యం సినిమా? అది చేసిన తర్వాత ఏమన్నా కొంచెం ఏమన్నా మీ కెరీర్కి పులి స్టాప్ అనేది పడిందా, లేకపోతే అది మీకు ప్లస్? లేదు, యాక్చువల్లీ మాంగళ్యం వాజ్ లైక్ వెరీ గుడ్ టు మీ. నాకు ఎక్కడ కూడా ఏమంటారు, అరే మాంగళ్యంలో ఆ క్యాటరైజేషన్ పెట్టి ఈమె ఇదే చేస్తుంది అని చెప్పడానికి లేదు. బికాజ్ లైక్ పీపుల్ నో మీ. ఎందుకంటే మాంగళ్యం కన్నా ముందు ఐ డిడ్ సమ్ షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, అది ఇది చేశాను. సో అంటే లైక్ మాంగళ్యం యాక్సెప్ట్ చేయడానికి ఒకటే రీజన్, దట్ ఈస్ బండి సరోజ్ కుమార్ సార్. లైక్ ఐ లవ్ హిస్ వర్క్ లైక్ ఎనీథింగ్. లైక్ ప్రతి ఒక్క క్రాఫ్ట్స్లో హీ హ్యాస్ 100% నాలెడ్జ్. హీ నో వాట్ టు డూ, హీ నో హౌ టు క్రియేట్ ఎ ఫిలిం, he know how to direct people, like he's like something. So నేను అంటే లాక్డౌన్ టైంలో ఆయనది ఒక ఫిలిం ఉంది నిర్బంధం. నిర్బంధం చూసిన తర్వాత లైక్ ర్యాండమ్లీ మా ఇద్దరు కాంటాక్ట్ కుదిరింది అనమాట. లైక్ వెళ్ళి ఆయనతో కలవడం. ట్రస్ట్ మీ, నేను స్టోరీ వినలేదు మాంగళ్యం. అవునా? స్టోరీ వినలేదు. హీ జస్ట్ సెడ్ నీ నుంచి ఒక స్టోరీ స్టార్ట్ అవుతుంది, నీ వల్లనే ఎండ్ అవుతుంది, నీ యొక్క క్యాటరైజేషన్తోనే, అంటే లైక్ నువ్వు ఉన్న కొంచెం సేపే దట్ విల్ బి మోర్ ఇంపాక్ట్ఫుల్ ఇందు. సో దిస్ అని 3 ముక్కల్లో చెప్పారు ఆయన. ఐ సెడ్ ఐఎమ్ ఓకే విత్ దట్. అండ్ ఫ్యామిలీ దాకా వస్తే అంటే కొంచెం భయపడ్డాను యాక్చువల్లీ, లిటరల్లీ కొంచెం భయపడ్డాను. లైక్ ఇంట్లో ఏమంటారు, మమ్మీ డాడీ ఏమంటారు, బికాజ్ ఇప్పటి వరకు వాళ్ళు ఎప్పుడు నాకు ఏది కూడా చెప్పింది లేదు, తప్పుగా ఏది చెప్పింది లేదు. ఇప్పుడు ఇది చూసిన తర్వాత వాళ్ళు ఏమంటారు, లైక్ వాళ్ళు అది యాక్సెప్ట్ చేస్తారా లేదా, లైక్ లిటరల్లీ షివర్డ్. లైక్ నేను 2 days ఎస్కేప్. నేను ఇంట్లో అంటే మూవీ రిలీజ్ అని కాదు కానీ ఆ ట్రైలర్ టీజర్ రిలీజ్ అయినప్పుడు ఐ వాజ్ ఎస్కేప్డ్. నేను లేను, మా మామ దగ్గర ఉన్నా. ఇంట్లో నుంచి యాజ్ యూజువల్ ఫోన్స్ వచ్చాయి. లైక్ మా మమ్మీ సీరియస్ అయింది నా మీద. లైక్ ఏంటి ఇది, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఏంటి ఆ డైలాగ్స్ అదంతా ఏంటి అంటే, మమ్మీ కూడా ఏమంటే చెప్పిన, మమ్మీ ఫిలిం రిలీజ్ అయిన తర్వాత యూ వాచ్, చేసినప్పుడు నీకు దాంట్లో ఏదైనా తప్పు అనిపిస్తే అప్పుడు నాతో మాట్లాడు, ఐ విల్ గివ్ యు అన్ ఆన్సర్. ఫిలిం చూశారు. మా మమ్మీకి ఇప్పుడు కొంచెం ఆ రిగ్రెట్ అనేది ఉంది. అరే మా అమ్మాయిని ఇట్లా అందరూ అంటారే, లైక్ ఆ పర్టికులర్ డైలాగ్ ఉంది కదా 45 minutes అనే డైలాగ్. అరే మా అమ్మాయిని అందరూ ఇట్లా 45 minutes అని అంటున్నారు అని చెప్పి అదొక రిగ్రెట్ మా మమ్మీకి ఉంది. మా డాడీ ఈజ్ లైక్ చిల్, హీ ఈజ్ లైక్ టోటల్లీ చిల్. ఎందుకంటే నీలో నా యాక్టింగ్ నువ్వు చూపించినావు దాంట్లో, దట్ ఈస్ నాట్ యూ, అది నువ్వు కాదు కదా, దట్ ఈస్ కల్పన, దట్ ఈస్ నాట్ ఇందు. మై డాడీ అండర్స్టూడ్ ఇట్ లైక్ వెరీ వెల్. అండ్ లైక్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరి గురించి కూడా కొంచెం నెగిటివ్గానే వస్తుందని ఎక్స్పెక్ట్ చేసా. బట్ నోవే ఒక్క మాట కూడా నాకు తప్పుగా రాలేదు నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ దగ్గర నుంచి. ఎవ్రీవన్ ఈజ్ లైక్ బాగా చేసావు, దట్ ఈస్ గుడ్. సో యా, మాంగళ్యం అయితే నాకు ఎక్కడ డ్రాప్ పాయింట్ అనేది ఇవ్వలేదు. లైక్ దాని తర్వాత కూడా ఒక ఫ్లోలోనే వెళ్ళాను. అండ్ నౌ యూ కెన్ సీ నౌ ఫ్రమ్ భలే ఉన్నాడే. అంటే ఇప్పుడు మామూలుగా మీకు బండి సరోజ్ గారు స్టోరీ చెప్పినప్పుడు కానీ, లేకపోతే మీ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు కానీ మీకు అనిపించిందా ఏంటి అమ్మాయిలు నిజంగా ఇలా ఉన్నారని? పర్టికులర్గా చూస్తే ఆల్రెడీ పెళ్ళయి చిన్నపిల్ల ఉండి కూడా వేరే రిలేషన్కి, అందులోనూ పోనీ ఏదైనా బాగా చూసుకోవట్లేదు, బాగా చేయట్లేదు అంటే ఓకే, ఆ రిలేషన్ కూడా చాలా అది చెప్పలేని పరిస్థితి. వాడైతే ఒక 5 minutes, వీడైతే అది అదంతా. అలా చెప్పినప్పుడు మీరు ఏంటి అమ్మాయిలు నిజంగా బయట ఇలా ఉన్నారా అని అనుకున్నారు? అంటే
సరోజ్ సార్ నాకు చెప్పేటప్పుడు ఈ పర్టికులర్ పాయింట్స్ నాకు చెప్పలేదు. ఇందు ఇలా ఉంటుంది, డైలాగ్స్ ఇలా ఉంటుంది, ఇది నాకేం చెప్పలేదు. ఎందుకంటే సరోజ్ సార్ దగ్గర అసలు స్క్రిప్ట్ ఉండదు. ఓకే. స్క్రిప్ట్ అంతా ఆయన మైండ్లో ఉండదు, పేపర్ల మీద అస్సలుగే ఉండదు. లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ చూసి అక్కడ ఉన్న ఆర్టిస్టులను చూసి దెన్ హీ యూస్ టు రైట్ ద స్క్రిప్ట్. డైలాగ్స్ అప్పటికప్పుడు రాసి మాకు ఇస్తారు. సో అక్కడికి వెళ్ళేదాకా వీ డోంట్ నో వాట్ వీఆర్ డూయింగ్. అక్కడికి వెళ్ళాక తప్పదు, ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు డూ ఇట్. నేను అప్పటికి సార్ అడిగినాను, సార్ మరీ కాంప్లికేటెడ్ అవుతుందేమో ఒక్కసారి చూంటే, లేదు ఇందు యూ హ్యావ్ టు డూ ఇట్, నువ్వు ఇది చేస్తే బాగుంటుంది, ఐ ప్రామిస్ యూ అని మాట ఇచ్చారు. అది అలాగే ఇట్ టుక్ మీ వెరీ వెల్. నాకంటే లైక్ నాకేది అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అండ్ బేసిక్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయరు కూడా. మనం అడిగినా సరే హీ వోంట్ డూ ఇట్. వస్తారు, లొకేషన్ చూసుకుంటారు, లైటింగ్స్ పెట్టుకుంటారు, కెమెరామెన్ అంతా ఫాలో అప్ చేసుకుంటారు, ఆర్టిస్ట్ వస్తారు, ఆర్టిస్ట్ వచ్చాక ఆర్టిస్ట్ ముందు కూర్చొని యూస్ టు రైట్ ద డైలాగ్స్ అండ్ దెన్ హీ యూస్ టు గివ్ అస్. అప్పటిదాకా వీ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇక అప్పటికప్పుడు ఇంకా చెప్పాలి అన్నప్పుడు ఇక ఒప్పుకున్న దానికి చేయాలి కదా అని చెప్పేసి చేశారు. బట్ సినిమా మీరు పేరెంట్స్ తోనే చూసారా, లేకపోతే వాళ్ళు విడిగా మీరు విడిగా చూసారా? ఎందుకంటే మీరు మాట్లాడుతూ అన్నారు కదా, అమ్మ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూడు నా క్యారెక్టర్ అని చెప్పేసి. సో సినిమా చూసిన తర్వాత మీ అమ్మగారి రియాక్షన్ ఏంటి? అంటే ఇప్పటిదాకా మమ్మీ దాని గురించి నాతో మాట్లాడలేదు యాక్చువల్లీ. అవునా? మా డాడీ మా మమ్మీ చదివి చెప్పించాడు, బాగుంది, బాగా చేసింది అని. డాడీ మమ్మీని ఏదో అన్నట్టున్నారు, ఎందుకు అంత ఇది తీసుకుంటున్నా, అమ్మ యాక్టింగ్ ఏదో చేసింది అని. బట్ మమ్మీ పర్సనల్ ఫీలింగ్ అయితే ఇప్పటివరకు నాకు తెలియదు. మిస్టరీ ఇప్పుడు అలా ఉంటుంది అనమాట. మాంగళ్యం చూసి ఏమనుకున్నారు ఇప్పుడైతే తెలియదు. ఓకే. కానీ మాంగళ్యం తర్వాత ఆ సినిమా చూసి వేరే ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్స్ రావటం, లేకపోతే ఈ సినిమాలో మేము చూసాము, మా సినిమాలో కాస్ట్ చేస్తున్నాం, ఇలాంటివి ఏమైనా వచ్చినాయా, లేకపోతే మళ్ళీ మీరు ట్రయల్స్ మొదలు పెట్టారా? లేదు. పీపుల్ యూస్ టు ఫాలో అప్ మీ, లైక్ అందరూ ఫోన్ చేస్తారు, మాట్లాడతారు. ఐ యూస్ టు గో దేర్, ఐ యూస్ టు లిజన్ ద స్క్రిప్ట్స్, ఐ యూస్ టు ఎవ్రీథింగ్. లైక్ ఒక ప్రాపర్ మీటింగ్ ఎలా జరుగుతుందో అలానే జరిగాయి ఇన్ని రోజులు. బట్ ఐ వాజ్ లైక్ వెరీ పర్టికులర్ అబౌట్ ద స్క్రిప్ట్ అనమాట. లైక్ చేసేది చిన్నదైనా సరే ఇట్ షుడ్ బి మోర్ ఇంపాక్ట్ఫుల్, నాట్ లైక్ మాంగళ్యం. లైక్ ఆ పేరుని తీసేసేయాలనుకుంటున్నాను నేను. సూపర్. లైక్ అంటే లైక్ నా ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది దానివల్ల. సో అండ్ లైక్ మై మామ్ ఈజ్ లైక్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్. సో అది ఆ పేరు ఒకటి తీసేయాలి, సో దట్ ఐ హ్యావ్ టు డూ న్యూ రోల్స్, న్యూ ఛాలెంజింగ్గా కన్విన్స్ అని. అలానే నేను సెలెక్ట్ చేసుకుంటూ వచ్చాను స్క్రిప్ట్స్. అండ్ లైక్ ఇప్పుడు 4 ప్రాజెక్ట్స్ అవుతున్నాయి. దాంట్లో ఒకటి భలే ఉన్నాడే. సో భలే ఉన్నాడేలో కూడా లైక్ ఎట్లా అంటే లైక్ ఇది చూస్ చేసుకోవడానికి మెయిన్ థింగ్, మాంగళ్యంకి భలే ఉన్నాడేకి కంప్లీట్ ఆపోజిట్ క్యారెక్టర్స్ అనమాట. కంప్లీట్ ఆపోజిట్. లైక్ దీనికి దానికి కంపేర్ చేసుకోవడానికి అసలు ఒక్క పాయింట్ కూడా దొరకదు. మేబీ నా మాటలు ఏమైనా దొరకచ్చేమో కానీ, బట్ యాజ్ పర్ ద క్యారెక్టరైజేషన్ అస్సలుగా దొరకదు. బికాస్ కంప్లీట్లీ అప్ అండ్ డౌన్ ఉంటాయి రెండు. సో నో కంపారిజన్. లైక్ అట్లా ఒక్కొక్క ఫిలింలో ఒక్కొక్క క్యారెక్టర్స్ లైక్ ఒక్కొక్కలాగా చూడాలి జనాలు నన్ను. దే వాంట్ టు నో లైక్ మాంగళ్యం ఒకటే కాదు, షీ కెన్ డూ డిఫరెంట్ థింగ్స్. అది ఒకటి చూపించాలని చెప్పి నేను వెరీ పర్టికులర్గా చూస్ చేసుకుంటున్నాను. కాబట్టి ఇంత గ్యాప్ వచ్చింది మాంగళ్యం. అంటే ఇంకొకటి ఎందుకంటే మామూలుగా మీరు మాంగళ్యం చేశారు, ఆ డైలాగ్స్ అవన్నీ ఫేస్ చేశారు, ఓకే ఫ్యామిలీ ఇబ్బంది పడ్డారు. బట్ అప్కమింగ్ మీరు మాంగళ్యాన్ని ఇప్పుడు కూడా మెల్లమెల్లగా చేసుకుంటూ వస్తున్నారు. బట్ ఇప్పటికీ కొంతమంది సీనియర్ యాక్టర్స్ కూడా, ఆల్రెడీ పేరున్న హీరోస్ కూడా ఇలాంటి వెబ్ సిరీస్ యాక్ట్ చేయడం జరిగింది. లైక్ మనకు ఆల్రెడీ కొన్ని తెలుగులో చూసుకుంటే రానా నాయుడు అంటే రానా గారు కానీ వెంకటేష్ గారికి ఎంత ఫ్యామిలీ ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. బట్ ఆయన సడన్ గా ఆ వెబ్ సిరీస్ లో చూసి నేనే షాక్ అయ్యా, ఇదేంటి అని చెప్పేసి. బట్ సో కంపేర్ టు అంటే ఇప్పుడు మీరు ఎంత ఫీల్ అవుతున్నారు కదా, మరి ఆల్రెడీ అంత పేరు, అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఇంకెంత జస్ట్ అది యాక్టింగ్ కదా. అంటే వాళ్ళందరూ ఆల్రెడీ నోన్, అందరు తెలుసు. రానా గారు అంటే గుర్తుపడతారు, వెంకటేష్ గారు గుర్తుపడతారు, బట్ ఇందు అంటే గుర్తుపట్టారు కదా అందరూ. నాట్ ఆల్ ఫ్యామిలీ ఆడియన్స్ కెన్ రికగ్నైజ్ మీ. ఎవరో యూట్యూబ్ చూసేవాళ్ళు, లేదంటే వెబ్ సిరీస్ ఫాలో అయ్యే, ఓటీటీ ఫాలో అయ్యేవాళ్ళు, దే కెన్ నో మీ. నా ఇన్స్టా ఫాలో అయ్యేవాళ్ళు లైక్ యూత్, వాళ్ళని గుర్తుపడతారు. ఇందు అంటే పలానా అమ్మాయి అని చెప్తారు, బట్ నాట్ ద ఫ్యామిలీ ఆడియన్స్, రైట్? సో నాకు తెలిసి 80% ఆఫ్ ద ఫ్యామిలీ ఆడియన్స్కి నేను ఎవరు తెలియదు. బికాజ్ నా ప్రీవియస్ ప్రాజెక్ట్స్ అన్నీ అంత పెద్దగా వెళ్ళింది కాదు, ఎక్సెప్ట్ మాంగళ్యం.
గాన్ క్రేజీ. మిగతావంతా అంత పెద్దగా వెళ్ళినవి కాదు. సో లైక్ వాళ్ళకి అది ఎఫెక్ట్ అవ్వలేదేమో మేబీ స్టార్స్, బికాస్ దే ఆర్ స్టార్స్. నేను కూడా వెంకటేష్ గారిని చిన్నప్పటి నుంచి చూసి పెరిగిందాన్ని. సో యా లైక్ వాళ్ళు ఏదో కొత్తగా ట్రై చేయాలనుకున్నారు, చేశారు. బట్ నేను ఫస్ట్ స్టార్టింగ్ చెయ్యడమే కొత్తగా ట్రై చేసి వచ్చాను. సో అది కొంచెం ఎఫెక్ట్ ఇచ్చింది. బట్ ఇట్ ఈస్ ఓకే, నాట్ లైక్ ఏదో కింద పడి ఏడ్ చేసేంత ఎఫెక్ట్ అయితే నాకు ఇవ్వలేదు. లైక్ నాకు 95% ఐ గోట్ పాజిటివ్ రివ్యూస్ ఆన్ మాంగళ్యం. ఓన్లీ జస్ట్ 5% ఇంకెవరో ఉంటారు కదా, మామూలే కదా, మామూలే, చాలా మామూలు. ఎవ్రీ పోస్ట్ కింద ఏదో ఒక డైలాగ్ వస్తుంది, 45 minutes అమ్మాయి వచ్చింది. లైక్ ఓకే రా, ఆపేసేయండి, ఇట్స్ బీన్ 2 years now. ఓకే. అంటే మామూలుగా మాంగళ్యం తర్వాత ఛాన్సెస్ ఎలాగో వస్తాయి, బట్ ఎప్పుడైనా ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు కూడా సో వాళ్ళు కొంతమంది గుర్తుపడతారు, కొంతమంది గుర్తుపట్టలేకపోవచ్చు. గుర్తుపట్టినప్పుడు ఇప్పుడు మీరు ఎలాగైతే మీరు మాంగళ్యం 45 అన్నప్పుడు సో అంతమంది ముందు మీరు ఎలా దాన్ని ఓవర్కమ్ చేస్తారు, ఎలా ఫేస్ చేస్తారు? లేదు, ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ ఓన్లీ. లైక్ ఏదో ఒక విధంగా నేను జనాల్లో ఉన్నాను ప్రస్తుతానికి, జనాలు నన్ను గుర్తుపడుతున్నారు. అది నెగిటివ్గా అయినా సరే, పాజిటివ్గా అయినా సరే. వాళ్ళు గుర్తుపడుతుంది ఆ కల్పన అనే ఒక క్యారెక్టర్ని, నాట్ ఇందు. కల్పన అనే ఒక క్యారెక్టర్లో ఇందుని గుర్తుపడుతున్నారు, నాట్ ఇందు ఇన్ కల్పన. సో దట్ ఈస్ ఫైన్. నాకు బాగా ఐఎమ్ హ్యాపీ. లైక్ ఎక్కడైనా బయటికి సినిమాలకి అప్పటికిప్పుడు అట్లా వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తోని సమ్ ర్యాండమ్ గా విల్ కమ్, మ్యామ్ మీరే కదా అంటే అవునండి, ఓకే ఫైన్ టేక్. అంటే ఇది బాగానే ఉంటుంది ఇందు గారు, పాజిటివ్గా ఉంటుంది. బట్ చాలా మంది ఏంటంటే సీరియల్లో కానీ లేకపోతే సినిమాలో కానీ కొంతమంది క్యారెక్టర్స్ చూసి వీళ్ళు బయట కూడా అలాగే ఉంటారేమో అనుకుని కొంతమంది కొంచెం కామెంట్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మన అమ్మమ్మలు కానీ లేదా తాతయ్యలు కానీ సీరియల్స్ చూస్తున్నప్పుడు ఎవరైనా నెగిటివ్ క్యారెక్టర్ వస్తాయి వాళ్ళు నిజంగా తిట్టేస్తుంటారు, ఇది దొందు చూసావా, ఇది ఇది. సో అలా సినిమాలు చూసి కూడా ఈ అమ్మాయి ఈ అబ్బాయి బయట కూడా క్యారెక్టర్స్ అంతేనేమో అనుకుని కూడా కామెంట్ చేస్తారు. అలా మాంగళ్యం తర్వాత అలాంటి కామెంట్స్ ఏమన్నా ఫేస్ చేశారా? యాక్చువల్లీ వచ్చాయి, చాలా కామెంట్స్ వచ్చాయి. లైక్ అబ్బాయిలందరూ వాళ్ళ ఎక్స్తో నన్ను కంపేర్ చేయడం, వాళ్ళ ఎక్స్ లాగే నేను అనడం. ఓకే ఫైన్, ఎందుకంటే నాకు దాంట్లో ఎటువంటి ఇంపాక్ట్ లేదు. ఐఎమ్ నాట్ అట్ ఆల్ వరీడ్ అబౌట్ దట్, బికాజ్ నేను చేసిన క్యారెక్టర్కి వాళ్ళు అంత కనెక్ట్ అయ్యి వాళ్ళు అంత ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి దే ఆర్ కంపేరింగ్ మీ విత్ సమ్ XYZ. అది నేను కాదు కదా. People don't know who actually I am. Character. So I'm fine with it. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా I don't care. బట్ ఇంతమంది పాజిటివ్గా ఇంతమంది నెగిటివ్గా కామెంట్స్ చేస్తూ ఇంత ట్రోల్ చేస్తూ ఇంత చేస్తున్నారంటే ఆ క్యారెక్టర్ ఎంత బాగా హిట్ అయ్యి ఉంటుంది. That is what I am saying. That is what I am saying. I never take negativity into my life because I have పాజిటివిటీ ఇన్ మై లైఫ్. లైక్ నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ అందరూ నాకు చాలా పాజిటివ్గా ఉన్నారు బికాస్ దే నో మీ పర్సనల్లీ. కాబట్టి నాకు వాళ్ళ వరకు చాలు. లైక్ ఆ పాజిటివిటీ, లైక్ బయట నుంచి వచ్చే బ్యాడ్ కామెంట్స్ అవే నా ఇంట్లో నుంచి కూడా వస్తే అప్పుడు నేను ఎఫెక్ట్ అవుతాను. నా ఇంట్లో పాజిటివ్గా ఉంది కాబట్టి ఐఎమ్ పాజిటివ్. ఎస్. ఓకే. నేను ఇప్పుడు భలే ఉన్నాడే. ఎస్. సో మొత్తం మీద ప్రస్తుతానికి సోషల్ మీడియాలో మీకు తెలిసిందే శాస్త్రం గారు ఆ కాంట్రవర్సీ వీటి మధ్య సినిమా రిలీజ్ అవటం. సో ఏంటి మీకు కొంచెం ఏమైనా భయంగా ఉందా, లేకపోతే ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అని చెప్పేసి? అంటే కొంచెం భయంగానే ఉంది. బట్ రాజ్ కేమ్ ఫ్రంట్. రాజ్ ఆగిపోలేదు. లైక్ ఈ కాంట్రవర్సీస్ అన్నీ జరిగిన తర్వాత ఆయన ఇంట్లోనే కూర్చొని ఉంటే మేబీ ఎఫెక్ట్ పడి ఉండుండొచ్చేమో ఫిలింకి. బట్ హీ డింట్ డూ దట్. హీ కేమ్ అవుట్, హీ గేవ్ ఇంటర్వ్యూస్, హీ ప్రమోటెడ్ ద ఫిలిం. నిన్న ప్రీ రిలీజ్కి వచ్చాడు, ఇవాళ ప్రివ్యూకి వస్తాడు, రేపు సినిమా రిలీజ్ అయ్యాక వస్తాడు. సో హీ కేమ్ అవుట్ కాబట్టి వీఆర్ ఫైన్. లైక్ సినిమా వెళ్తుంది జనాల్లోకి. అండ్ ఇన్ఫ్యాక్ట్ అది మాకు మంచిగా జరిగింది, ఎందుకంటే ఆ సినిమా ఒకటి వస్తుందని చెప్పి జనాలకి వెళ్ళింది, ఇంకొంచెం ప్రమోట్ అయ్యింది. సో యా, అంటే సినిమాకి అయితే పెద్ద ఎఫెక్ట్ అవుతుంది అనుకోవట్లేదు. మేబీ ఫస్ట్ డే ఫస్ట్ షో జనాలు చూసినా చూడకపోయినా రివ్యూస్ని బట్టి చూసేటోళ్ళు కొంతమంది ఉంటారు. సినిమా మీద నమ్మకం ఉంది మాకు బేసిక్గా. సినిమా ఖచ్చితంగా వెళ్తే జనాలకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే రాస్తారు ఇన్ని ఇయర్స్ చేసిన ఫిలింకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది.
ఒక్కొక్క సినిమా పాత సినిమాల్లో చేసే క్యారెక్టర్స్కి దీనికి సంబంధం ఉండదు. బికాజ్ ఇన్ దిస్ ఫిలిం పర్టికులర్గా హీ లుక్ సో ఫ్రెష్, సో గుడ్, సో ఏమంటారు మ్యాన్లీ అండ్ ఎవ్రీథింగ్. సో ఖచ్చితంగా జనాలు విల్ యాక్సెప్ట్ దట్. సూపర్. ఖచ్చితంగా. అంటే మామూలుగా ఇప్పుడు కాంట్రవర్సీ గురించి నేను మిమ్మల్ని అడగను, దాంట్లోకి మిమ్మల్ని లాగను, బట్ అది మనకి సంబంధం లేని విషయం పర్సనల్. బట్ యాజ్ మీరు ఆల్రెడీ యాక్ట్ చేశారు కాబట్టి సో అన్నాళ్ళుగా తెలుసు మీకు రాజ్ తరుణ్ గారు. ఈ మూవీతోనే లేకపోతే ముందేమన్నా పరిచయం ఉన్నారు? లేదు, ఈ మూవీతోనే పరిచయం. అండ్ చెప్తే కొంచెం క్రేజీగా ఉంటుందేమో, పర్లేదు చెప్పండి. నాకు రాజ్ తరుణ్కి ఒక 1 వీక్ షెడ్యూలే ఉంది బేసిక్గా. సో ఆ 1 వీక్ షెడ్యూల్లో మా ఇద్దరు పర్టికులర్గా జరిగిన సీన్స్ ఒక 3-4 days. 3-4 daysలోనే హీ బికెమ్ వెరీ గుడ్ పర్సన్ టు మీ. లైక్ ఆయన మాట్లాడడం కానీ, ఆయన సజెషన్స్ ఇవ్వడం కానీ స్క్రీన్ స్పేస్లో. అంటే నాకు బేసిక్గా డైలాగ్ చెప్పేటప్పుడు ఒక ప్రాబ్లం ఉందన్నమాట, బ్రీతింగ్ అన్నట్టు వస్తుంది ఎవర్ ఐ సే డైలాగ్. సో హీ యూస్ టు గివ్ మీ దట్ కంఫర్ట్. ఇట్స్ ఓకే, కామ్ డౌన్, టేక్ యువర్ ఓన్ టైమ్, నువ్వు ఓన్ చేసుకొని చెప్పు. అండ్ లైక్ నాట్ ఓన్లీ రాజ్, మై డైరెక్టర్ ఆల్సో హీ గేవ్ మీ వెరీ గుడ్ స్పేస్. లైక్ అంటే లైక్ కొంచెం సేపులోనే ద వే హీ టాక్స్ టు మీ, it's so good and I can say he's like a very pure soul. చాలా బాగా మాట్లాడతారు. హీఈస్ ఫనీ, లైక్ ఎప్పుడు బోరింగ్గా అనిపించరు. అండ్ నాలాగా అప్కమింగ్ వాళ్ళకి కొంచెం పెద్ద హీరో అయినా సరే, అరే పెద్ద హీరోతో చేస్తున్నాం మనం, వాళ్ళు మనతో ఎట్లుంటారు, ఎట్లా మాట్లాడతారు అన్న చిన్న భయం ఉంటుంది. ఫస్ట్ డే నాకు లిటరల్ ఆ భయమే ఉంది. ఫస్ట్ డే హీ కేమ్, నా పక్కన కూర్చున్నాడు. మా వెనక హీరోయిన్ ఉంటుంది, లైక్ మా ముగ్గురు షార్ట్ అనమాట. ఇట్స్ లైక్ ఒక ట్రయాంగిల్ లాగా నడుస్తుంటుంది ఆ షార్ట్. ఈ సైడ్ వాట్సాప్ హౌ యూ, లైక్ జస్ట్ లైక్ వెరీ క్యాజువల్. అంటే ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు మాట్లాడేస్తారనమాట మనిషి. సో దానివల్ల మనం చాలా కామ్ అయిపోతాం, కంఫర్ట్ జోన్ లోకి తీసుకెళ్తారు. హీ యూస్ టు గివ్ దట్ స్పేస్. లైక్ చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తారు. ఓకే. అంటే మామూలుగా ఎందుకంటే మనం ఒక మనిషిని చూసినప్పుడు, ఫస్ట్ టైం చూసినప్పుడు వాడు ఎలా ఉంటాడు ఏంటి అని మనం ఒక అంచనాకు వస్తాం. ఫస్ట్ టైం మిమ్మల్ని చూసినప్పుడు ఓకే అమ్మాయి బాగానే ఉంది, సో మాట్లాడుతుంది, లేకపోతే అమ్మాయి పైన అమ్మాయి చేసుకెళ్ళి ఈ టైప్లో ఉంటుంది. సో అలానే రాజ్ తరుణ్ గారిని చూసినా చక్కగా అందరితో కలివిడిగా ఈ బట్ ఇప్పుడు బయట జరుగుతున్న సిచ్యువేషన్స్, ఎందుకంటే ఆల్రెడీ మంచి ఇండస్ట్రీలో మంచి పేరున్న హీరో మీద అలాంటి వార్తలు వచ్చినప్పుడు చాలా స్ట్రెస్ ఇవన్నీ ఉంటాయి కదా. సో మీరు చూసినప్పుడు బయట ఆల్రెడీ జరుగుతున్న దానికి ఇప్పుడు చూస్తున్న రాజ్ తరుణ్కి అసలు సంబంధమే లేదు అని అనుకున్నారా? సో బయట జరుగుతున్నా కూడా ఈయన చిల్లుగా ఉన్నాడు ఇలాగా. ఆబ్వియస్లీ ఈజ్ వెరీ చిల్. అదంతా జరిగిన తర్వాత మేము డబ్బింగ్కి కలిసాం అనుకుంటా. లైక్ ఆల్మోస్ట్ ఆ ఇష్యూస్ అన్నీ జరిగిన తర్వాత ఒక 10-15 daysకి వి మెట్ ఇన్ డబ్బింగ్ స్టూడియో. ఇలాగే వాట్సాప్. సో చాలా రోజులు అయిపోయింది. ఓకే, ఐ థాట్ హీ విల్ ఫీల్ హెసిటేట్, లైక్ అంతా జరిగింది కదా అందరికీ తెలుసు అని కొంచెం హెసిటేట్గా ఉంటాడు అనుకున్నాను. బట్ ఈస్ లైక్ నార్మల్, వెరీ నార్మల్. చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ఈజ్ నాట్ క్యారింగ్ దట్ ఇన్ ద ఫిలిం. ఇఫ్ మన పర్సనల్ లైఫ్లో మనకి ఏదైనా జరిగితే దాన్ని అందరి మీద చూపించడం, వీఆర్ నో వన్ టు షో టు ఎవ్రీబడి. ఆయన కూడా ఇన్ ద సేమ్ వే, ఆయన బయట చూపించట్లేదు అది, ఆ ఇష్యూస్ అక్కడే ఉంటున్నాడు. అయిపోయిన తర్వాత ఫిలిమ్స్, షూటింగ్స్, ప్రమోషన్స్, ఈజ్ వెరీ చిల్. అందరితో ఎప్పుడు ఎట్లా ఉన్నాడు, ఇప్పటికీ అట్లానే ఉన్నాడు. ఈజ్ వెరీ నార్మల్, సో స్వీట్. ఓకే. అంటే రాజ్ తరుణ్ గారి బిహేవియర్ అందరితో ఒకేలా ఉంటుందా, లేకపోతే కొంచెం అబ్బాయిలతో వేరుగా అమ్మాయిలతో వేరుగా ఉంటుందా? అంటే దీంట్లో ఎలాంటి వేరే మీనింగ్ లేదంటే అబ్బాయిలతో కొంచెం అలాగా, అమ్మాయిలకి కొంచెం రెస్పెక్ట్, ఏంటి అసలు డిఫరెన్స్? ఏం లేదు, హీల్ ట్రీట్ ఎవ్రీబడి ఈక్వల్, నాట్ గర్ల్ నాట్ బాయ్. లైక్ ఎట్లా అంటే అమ్మాయి అనలేదు అబ్బాయి అనలేదు. ఇప్పుడు నేను అమ్మాయిని, నన్ను ఒక అబ్బాయి లాగే ట్రీట్ చేస్తాడు. యూస్ టు ట్రీట్ మీ లైక్ దట్ ఓన్లీ. ఎవరెవరెవరే లైక్ అట్లా అన్నమాట. ఏంట్రా నువ్వు అంటాడు. లైక్ యా, హీ యూస్ టు ట్రీట్ ఎవ్రీవన్ ఈక్వల్. దెర్ ఈస్ నో డిఫరెన్స్ ఇన్ బాయ్స్ అండ్ గర్ల్స్. హీ యూస్ టు ప్లే విత్ అస్ లైక్ ఎనీథింగ్, యూనో. లైక్ సెట్స్లో మా మీద సెటర్ లేయడం, ఆయన చాలా జోవియల్గా ఉండడం, అందరితో ఒకేలా ఉంటారు, నో డిఫరెన్స్. ఓకే. దాని అంటే మామూలుగా మీరు షూటింగ్స్కి వాటికి తిరుగుతూ ఉంటారు, చాలా చోట్ల స్టే చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి టైంలో ఎప్పుడైనా ఇబ్బంది పట్టే సిచ్యువేషన్స్ ఉన్నాయా?
As of now, no, because team knows me very well, whoever work with me. సో అందరికీ నా గురించి తెలుసు, దే రెస్పెక్ట్ మీ. సో ఇబ్బంది జరగడం అంటే అసలు ఇప్పటివరకు జరిగింది లేదు, నోవేర్. లైక్ ఎవ్రీ వన్ గేవ్ మీ మై కంఫర్ట్ జోన్స్ వెరీ వెల్, దే గేవ్ మై ప్రైవసీ. సో చాలా తక్కువగా మాట్లాడతారు కదా మీరు. అంటే లైక్ బాగా పరిచయం ఉన్న వాళ్ళతోనే ఎక్కువ మాట్లాడేస్తాను. లైక్ ఇప్పుడిప్పుడే కలిసాం, ఇప్పుడిప్పుడే ఉన్నాం అన్నప్పుడు కొంచెం లిమిటెడ్గా మాట్లాడాలి. అంటే ఇప్పుడు ఎక్కువగా సెట్లో మీకు రాజ్ తరుణ్ గారికి ఎలాంటి విషయాల మీద డిస్కషన్ జరిగేది? ఎక్కువ సినిమాలేనా లేకపోతే బయట? ఎక్కువ సినిమాలే. లైక్ వీ యూస్ టు షేర్ అవర్ ఎక్స్పీరియన్స్. లైక్ రాజ్ తన ఎక్స్పీరియన్స్ చెప్తాడు, నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. యూజ్ లైక్ చిన్న పిల్లవిరా నువ్వు, చిన్న పిల్లవి, ఇంకా చాలా చూడాలి, మేము ఎన్నో చూసాం మేడం ఇట్లాంటివి అని అంటాడు. లైక్ అతను ఆయన ఏదో చాలా పెద్ద మనిషి అన్నట్టు ఇదైపోతాడు అనమాట. సో అట్లా ఒకరోజు డిస్కషన్ అయ్యేటప్పుడు, ఏంటి నేను అంకుల్ అన్నాలో చెప్పండి, ఐ విల్ కాల్ యూ అంకుల్. కాల్ మీ రాజ్, కాల్ మీ రాజ్. సో మొత్తం మీద భలే ఉన్నాడులో మీ క్యారెక్టర్ అయితే మళ్ళీ మాకు గుర్తుండిపోయే క్యారెక్టర్ అవుతుంది, లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్ళిపోయి సాంగ్స్ కి కొంచెం రొమాంటిక్ సీన్స్ కి మాత్రమే పరిమితం అయ్యే క్యారెక్టర్ చేస్తున్నారు? లేదు, ఖచ్చితంగా దిస్ విల్ రిమైండ్ మీ. ఎందుకంటే మా డైరెక్టర్ ఈ క్యారెక్టర్ని ఎట్లా ఇది చేశారంటే, రాధాకృష్ణుల మధ్యలో ఒక చిలుక ఉంటుంది, ఆ చిలుకవి నువ్వు అని. ఓ, రాధాకృష్ణుల మధ్యలో ఒక చిలుక ఉంటుంది. ఓకే. లైక్ వాళ్ళ స్టోరీ మనకి తెలిసి ఉంటే, రాధాకృష్ణ వాళ్ళవి. చిలక స్టోరీ మాకు తెలియదు. ఒక చిలుక ఉంటే లైక్ ఒక అమ్మాయి ఉంటుంది అనమాట. షీ ఈజ్ లైక్ కృష్ణుడి గురించి రాధాకి బ్యాడ్గా చెప్తా ఉంటుంది, రాధాని హర్ట్ చేస్తూ ఉంటుంది కృష్ణుడి గురించి చెప్పి. కృష్ణుడు మాయలోడు, ఆయన మంచోడు కాదు, నిన్ను ఇష్టపడట్లేదు నిజంగా అని చెప్పి వెళ్ళి చెప్తా ఉంటుంది అనమాట రాధాకి. సో అలా ఉంటుంది నాది కూడా సేమ్. లైక్ నేను కూడా దీంట్లో కృష్ణని పొల్యూట్ చేస్తూ ఉంటాను అన్నమాట. కృష్ణ మీన్స్ హీరోయిన్, రాధా మీన్స్ హీరో. ఓకే. అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటి, వాళ్ళిద్దరిని విడగొట్టాలనా లేకపోతే? అంటే దట్ ఈస్ నాట్ మెంట్ బై ఇంటెన్షనల్లీ. ఆ క్యారెక్టర్కి వాళ్ళిద్దరిని విడగొట్టాలి అని ఇంటెన్షనల్గా లేదు. లైక్ కృష్ణ ఎలా అంటే నన్ను చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటుంది. లైక్ తినలాగే నా లైఫ్ కూడా రొమాంటిక్గా ఉండాలి. లైక్ ఎట్లా చెప్పవచ్చు అంటే, ఇప్పుడు మనం ప్రెజెంట్ ఉన్న జనరేషన్ ఈ సోషల్ మీడియా చూసి ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు, అట్లా తను నన్ను చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటుంది. సో ఒక పాయింట్లో ఐ యూస్ టు సే దట్ దిస్ ఇస్ ద రియాలిటీ, సో దిస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్, యూ షుడ్ బీ కేర్ఫుల్. సో అట్లా రాధాకృష్ణ మధ్య చిలక అనమాట. ఓకే. అంటే నేను మీ ఇన్స్టా మొత్తం అంతా చూశాను, ఉన్నారు కొంతమందితో మీరు కొలాబ్ అయ్యారు, అండ్ బిగ్ బాస్ టేస్టీ తేజతో సరదాగా స్టెప్పులు, డాన్సులు. ఏంటి మీ మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, ఫ్రెండ్షిప్? టేస్టీ లైక్ మై వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. చాలా లైక్ అంటే వాడు ఎప్పుడు కూడా జోయల్గా ఉండడం, లైక్ ఎవ్రీబడి నోస్ హిమ్, చాలా జోయల్గా ఉంటాడు, వాడు నచ్చినట్టు ఉంటాడు. సో అట్లా వీ హ్యావ్ ఎ బ్యాచ్ ఇన్ ఇన్ఫినిటమ్. లైక్ ఐ యూస్ టు వర్క్ విత్ నేను ఇన్ఫినిటమ్, లైక్ మీ అరుణ్ పవర్ అండ్ మై ఫ్రెండ్ కళా, లైక్ వీ హ్యావ్ ఎ బ్యాచ్. సో టేస్టీ తేజ ఆల్సో బికేమ్ యాజ్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. వాడు బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఐ టుక్ స్టాండ్ ఫర్ హిమ్, లైక్ వెన్ ఎవర్ ఐ నీడ్ హిమ్. లైక్ ఈ అంటే బేసిక్గా ఇన్స్టాగ్రామ్లో ఐఎమ్ నాట్ మచ్ నాలెడ్జ్డ్, సో ఐ యూస్ టు ఆస్క్ హిమ్ అనమాట, అరే ఏంట్రా ఎట్లయితే ఎట్లా వస్తారా ఈ కొలాబరేషన్స్, ఎట్లా వస్తారా ప్లాన్స్ అని యూస్ టు హెల్ప్ మీ అవుట్. లైక్ హీస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. లాస్ట్ టైం బిగ్ బాస్కి వెళ్ళారు, మరి మీకుందా ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా బిగ్ బాస్ షో మీద ఏమన్నా? అంటే బేసిక్గా అయితే లేదు, బట్ ఐ డోంట్ నో హౌ లైఫ్ గోస్ కదా, మేబీ ఇప్పుడు ఎలా ఉంటుందో తెలీదు, మేబీ. సో ప్రస్తుతానికి అయితే ఇందు గారు సినిమా షూటింగ్స్ బిజీగా ఉన్నారు. ఒకవేళ ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తే, ఆ టైంకి నాకు వెళ్ళాలనిపిస్తే వెళ్తాను. ఇప్పుడు ఎవరైనా ఉన్నారా హౌస్ లో, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఎప్పుడు ఎవరు లేరు. బట్ చూస్తారా సరదాగా ఎప్పుడైనా? ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటేనే ఐ యూస్ టు సీ హౌ దే ఆర్ పర్ఫార్మింగ్ అండ్ దట్స్. ఓకే. సో ఏంటి మామూలుగా అసలు మీకు ఆ షో మీద ఒపీనియన్ ఏంటి, గుడ్ ఆర్ బ్యాడ్? ఏమని చెప్పాలి, ఇట్స్ లైక్ ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్కరిలా ఉంటుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి లైక్
పర్సనల్ లైఫ్ ఒకటి, ప్రొఫెషనల్ లైఫ్ ఒకటి. వీ షుడ్ నాట్ మర్జ్ దోస్ టూ ఇన్ వన్ స్టాండ్. సో బిగ్ బాస్ ఈజ్ లైక్ రెండింటిని కలిపేస్తుంది ఒక స్టేజ్లో. లైక్ నా యాజ్ ఆఫ్ మీ నాకు రెండు కలపడం ఇష్టం లేదు. ఓకే. సో యా, పర్సనల్ లైఫ్ని, మన పర్సనల్ క్యారెక్టర్ని తీసుకురావడానికి ఆ షో ట్రై చేస్తుంది. అంతమించి ఎక్కువ చెప్పాలి. ఓకే, అంటే అప్కమింగ్ మూవీస్ చెప్పారు, బట్ మీకంటూ ఒక మీకు ఏమైనా పెట్టుకున్నారా? నేను ఇలాగే యాక్ట్ చేయాలి, ఎక్కువ ఓవర్ డోస్, అంటే కొంతమంది యాక్టర్స్ కానీ హీరోయిన్స్ కానీ వాళ్ళు ఒక లైన్ పెట్టుకుంటారు, ఆ లైన్ దాటి వెళ్ళరు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నివేదా థామస్ గారు కానీ లేకపోతే సాయి పల్లవి గారు కానీ, వాళ్ళకి ఏంటంటే యాక్టింగ్ వాళ్ళ క్యారెక్టర్కి స్కోప్ ఉన్న సినిమాలు మాత్రమే చేస్తారు. వాళ్ళు చేశారంటే సినిమా అయిపోయిన తర్వాత మనం వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. సో అలాంటి క్యారెక్టర్లు చేయటం ఇష్టమా, లేదు డైరెక్టర్ ఏం చెప్పినా కూడా నాకు ఓకే బట్ నేను మాత్రం టాప్లో ఉండి ఇలాంటి క్యారెక్టర్స్ కొంతమందికి ఉంటాయి. సో ఏంటి ఇందు గారు 1 or 2 దేనికి సంబంధించిన వాళ్ళు? అండ్ ఐ యూజువలీ సే దట్ లైక్ నేను చేసే చిన్నదైనా సరే, యాజ్ ఐ సెడ్ బిఫోర్, చిన్నదైనా సరే ఇట్ షుడ్ బి మోర్ ఇంపాక్ట్ఫుల్. నేను చేసే ప్రతి ఒక్క క్యారెక్టర్ షుడ్ బి పవర్ఫుల్, లైక్ మంచి డ్యూరేషన్ ఉండాలి, జనాలకి ఆ క్యారెక్టర్ గుర్తుండాలి. సో లైక్ యాజ్ ఆఫ్ మీ ఐ డూ సచ్ కైండ్ ఆఫ్ రోల్స్ ఓన్లీ, రోల్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ. లైక్ నా క్యారెక్టర్కి ఒక ఇంపాక్ట్ ఉంటుంది, దీనివల్ల ఒక పవర్ వస్తుంది ఫిలింకి అంటేనే దట్ ఈస్ వాట్ ఐ విల్ డూ. నాట్ ఎవ్రీథింగ్, ఐ కాన్ సే ఓకే టు ఎవ్రీథింగ్, బట్ ఇట్ ఈస్ నీడెడ్, దెన్ ఐ విల్ థింక్ ఆఫ్ ఇట్. ఓకే. యా, అంటే ఇప్పుడు మామూలుగా అవసరం అయితే ఓకే, అవసరం లేకపోయినా కూడా కొన్ని రొమాంటిక్ సీన్స్ స్కిన్ షోస్ మీద, సో మీ ఒపీనియన్ ఏంటి? అవసరం లేకపోయినా అంటే ఐ వోంట్, బికాస్ దట్ వేస్ట్. ఐ కాంట్ వేస్ట్ మై టైమ్. అవసరం లేని పనులు ఐ వోంట్ డూ. ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్, దిస్ ఈస్ డెఫినెట్లీ, ఇఫ్ నవ్ యూ సే ఒక రొమాంటిక్ సీన్ కావాలి దీనికి, ఇది వస్తేనే లైక్ పలాంది తెలుస్తుంది అంటే దెన్ ఐ విల్ డూ. ఇఫ్ నాట్ ఐ వోంట్. అంటే మనం వాళ్ళకి ఇందు గారిని చూడంగానే అసలు అక్కడ లేకపోయినా కూడా కావాలని క్రియేట్ చేసి చెయ్యాలి, బ్యాడ్ కదా? ఏమో, మేబీ రిజెక్టెడ్. ఐఎమ్ వెరీ గ్రేట్ ఎట్ సేయింగ్ నో. నో అంటే నో చెప్తారా మామూలుగా? చెప్తాను, డైరెక్ట్గా చెప్పేస్తాను. డైరెక్ట్గా చెప్పేస్తాను. లైక్ ఐఎమ్ గోయింగ్ టు హియర్ అ స్టోరీ, అది నాకు నచ్చలేదు, దట్ వోంట్ సూట్స్ మీ, ఐ సెడ్ నో సర్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ దిస్, ఐఎమ్ ఫైన్ విత్ దిస్. ఓకే, ఐ విల్ సే డైరెక్ట్గా చెప్పేస్తాను. ఐ వోంట్ టేక్ మచ్ టైం. లైక్ అంటే ఒక స్టోరీ వినేటప్పుడే ఐ యూస్ టు హ్యావ్ విజువల్ ఆన్ మై మైండ్ అనమాట. ఆ విజువల్ నాకు సింక్ అవుతుందంటే థమ్స్ అప్, లేదంటే ఇప్పుడు దాకా ఎన్ని స్టోరీలు విని ఉంటారు ఇందు గారు? వినడానికి అయితే చాలా విన్నాను. ఐ హర్డ్ ఒక నెంబర్ ఉంటుంది కదా, 50, 25 అలా ఏం లేదు. లైక్ 10-15 స్టోరీస్ ఐ హర్డ్. లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ వాళ్ళందరూ మాంగళ్యం చూసిన తర్వాత మేబీ షీ కెన్ డూ బోల్డ్ సీన్స్ ఆల్సో అని అనుకున్నారు. ఇట్ వాస్ నాట్ ఓకే. సో అందుకే ఐ సెడ్ ఇట్స్ ఓకే, ఫైన్. ఓకే, మీ దృష్టిలో ఎవరిని చూస్తే, మన టాలీవుడ్ హీరోస్లో ఎవరిని చూస్తే భలే ఉన్నాడే అనే టైటిల్ ఎవరికి ఇస్తారు? ఐ రైస్ ఫర్ రామ్ పోతినేని. Because Ram is my favorite crush. I won't say him as my favorite hero. He's my crush. Okay. Like ఆయన ఫస్ట్ ఫిలిం లైక్ ఒంగోలు గీత ఫిలిం నుంచి ఇప్పటి వరకు లాస్ట్ స్మార్ట్ శంకర్ 2 వరకు ఆయన చూసినప్పుడల్లా when I'm going to see you, when I'm going to meet you. ఆయన ఫస్ట్ మూవీ దేవదాస్, నాకు తెలిసి మీరు చూసిన ఆయన ఫస్ట్ మూవీ ఒంగోలు గీత ఏంటి? లేదు, నేను ఏదో ఫ్లోలో చెప్పేసాను నాకు, ఎందుకంటే నాకు ఆ ఒంగోలు మాకు తెలియదు సార్ సరే, ఏదో ఫ్లోలో చెప్పేసాను గైస్, ఐఎమ్ సో సారీ. యా, అప్పటి నుంచి ఈజ్ మై ఫేవరెట్. ఓకే, సో మొత్తం మీద మాంగళ్యంతో గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు భలే ఉన్నాడుతో కొంచెం అలా. నెక్స్ట్ ఇంకేమున్నాయి మూవీస్? నెక్స్ట్ గీతా ఆర్ట్స్ ఒకటి ఉంది, అండ్ నరేష్ అగత్య అలాంగ్ విత్ జేడి చక్రవర్తి సార్ ది ఒకటి అవుతుంది. యా, దట్ ఇస్ జేడి చక్రవర్తి గారికి హీరోయిన్ గానా లేదా వన్ ఆఫ్ ద క్యారెక్టర్? అది వన్ ఆఫ్ ద క్యారెక్టర్. ఇట్స్ ఏ క్రైమ్ థ్రిల్లర్. ఓకే. సో
అది కూడా చాలా బాగుంటుంది స్టోరీ. దాట్ ఆల్సో ఐ వర్క్ వెరీ వెల్, చాలా బాగా చూపించారు నన్ను. సూపర్ సూపర్ అయితే దట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు హిట్ వెరీ సూన్. మేము కూడా వెయిట్ చేస్తాం మూవీస్ కోసం అండ్ ఇందు గారికి అండ్ ఇక హ్యాపీ. సో ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మాకు టైం కేటాయించినందుకు Thank అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ భలే ఉన్నాడే. థ్యాంక్ యూ సో సో మచ్. ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తూ మమ్మల్ని ఇంప్రెస్ చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఈరోజు ఒక స్మాల్ చిట్ విత్ ఇందు గారితో అండ్ ఇందు ప్రీతి గారితో. అండ్ మరో ఇంటర్వ్యూతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.